టీ20 వరల్డ్ కప్ లో నమీబియాపై జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆరంభంలో గట్టి పోటీ ఇచ్చిన నమీబియా జట్టును వరుణ్ చక్రవర్తి దెబ్బతీశాడు. మొత్తానికి టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు నమీబియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ టాప్ ప్లేస్ లకు వచ్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో నమీబియా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టు విధ్వంసం సృష్టించింది. సంజు శాంసన్ 8 బంతుల్లో 22 పరుగులతో శుభారంభం అందించగా మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఆఖరిలో హార్దిక్ పాండ్యా సిక్సర్ల మోత మోగించడంతో భారత్ 200కు పైగా స్కోర్ను చేసింది. అయితే ఆఖరి 2 ఓవర్లలో కేవలం 10 పరుగులే చేసి 5 వికెట్లు కోల్పోవడంతో భారత్ 20 ఓవర్లలో 209 పరుగులే చేయగలిగింది. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. ఇక 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా జట్టు తొలి వికెట్ కు 33 పరుగుల భాగస్వామ్యం ఇవ్వడం, పవర్ ప్లేలో 57 పరుగులు రాబట్టడంతో నమీబియా మంచి పోటీ ఇచ్చేలా కనిపించింది. అయితే పవర్ ప్లే తర్వాత సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ కు రావడం ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. ఇక తన రెండో ఓవర్లో కూడా మరో వికెట్ తీసి మొత్తంగా 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడంతో నమీబియా పతనాన్ని శాసించాడు. ఓపెనర్లు లౌరెన్స్ స్టీన్ క్యాంప్ 20 బంతుల్లో 29 పరుగులు చేయగా జాన్ ఫ్రెయిన్లింక్ 15 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ ఎరామస్ 18 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకి ఆల్అౌట్ అయింది. మొత్తానికి భారత్ 93 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి 3 వికెట్లు, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాకు చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఇక హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, శివన్ దుబే తలా 1 వికెట్ దక్కించుకున్నారు.